తెలంగాణ జాగృతి 2006లో స్థాపించినప్పటికీ మొదటి దశ లోపల కూడా తెలంగాణ చరిత్రను వెలికి తీసుకొచ్చేటటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి సామాజిక సంస్థ. తెలంగాణ ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలం లోపల ఆ ఉద్యమం లోపల కేసీఆర్ గారి స్ఫూర్తితో ముందుకు వచ్చినటువంటి కవితక జయశంకర్ గారు చూపినటువంటి మార్గం లోపల తెలంగాణ జాగృతి ఒక సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి సమాజంలో తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా స్పృశించడానికి వివిధ విభాగాలను ఏర్పాటు చేసి ముందుకు పనిచేయడం జరిగింది. 2008 లోపల జాగృతి మొదటిసారి బతుకమ్మ చేసింది. 2008 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు దాన్ని ఇంకా మరింత సమున్నతంగా నిలబెట్టడానికి అవసరమైనటువంటి ప్రతి పనిని జాగృతి చేస్తూ వచ్చింది. క్షేత్రస్థాయి లోపల ఇటు జిల్లా లోపల జాగృతి బతుకమ్మ నిర్వహించడం కానీ, అటు వివిధ దేశాల లోపల నిర్వహించడం కానీ ఇవన్నీ కూడా విజయవంతంగా చేస్తూ వచ్చినాం. లక్షలాది మంది ఆడబిడ్డల్ని ఈ మహాయజ్ఞం లోపల మమేకం చేసి ముందుకు కదిలించినాం. ఉద్యమం లోపల ఒక మెయిన్ స్ట్రీమ్ ఉద్యమం ఏదైతే నడుస్తుందో దానికి సమాంతరంగా ఒక సాంస్కృతికోద్యమాన్ని బతుకమ్మ పేరుతో నడిపినటువంటి సామాజిక సంస్థ తెలంగాణ జాగృతి అధ్యక్షుడు కవితక గారు. అదేవిధంగా ఈ పండుగలో ఉన్నటువంటి అనేక కోణాలు ఏవైతే ఉన్నాయో దీని మీద వచ్చినటువంటి విశ్లేషణ వ్యాసాలు కానీ, అదేవిధంగా మన ఆడబిడ్డలు పాడుకునేటటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటల విశిష్టత మీ అందరికీ తెలుసు. ఏ గొప్ప గొప్ప కవులు రాయని పాటలు ఏవైతే ఉన్నాయో సహజంగా మన ఆడబిడ్డలు ఆశువుగా అల్లినటువంటి పాటలు తమకు వచ్చిన భాష లోపల తమకు మాధుర్యంగా ఇంటే కూడా నీకు అర్థమవుతుంది ఇది ఇవాళ పాట కాదు అని. ఇవాళ చాలా మంది ప్రయత్నాలు చేసినా అంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించలేకపోతా ఉన్నారు. ఆడబిడ్డలు ఆశువుగా అల్లుకున్నారు. చదువు కూడా రాని మహిళలు వాళ్ళు పాడుకున్నటువంటి పాటలు. ఆ పాటల్లో ఏముంటాయి? మొత్తం మానవ చరిత్ర ఉంటుంది, చరిత్ర ఉంటుంది, రాజులు రాజ్యాలు వారి పరిపాలన గురించి ఉంటుంది. దాంట్లో మానవ సంబంధాలు ఉంటాయి, అన్న చెల్లెల అనుబంధం ఉంటుంది, తండ్రి బిడ్డల అనుబంధం ఉంటుంది, తల్లిదండ్రులకు పుట్టిన ఊరి కోసం ఒక ఆడబిడ్డ పోయేదాని గురించి ఉంటుంది. అట్లనే మన పురాణ ఇతిహాసాల గురించి ఉంటాయి, రామాయణ మహాభారతాలు ఉంటాయి, అనేక దేవీ దేవతల కథలు దాంట్లో మనం చెప్పుకుంటాం. ప్రజల నోళ్లలో నాటుతున్నటువంటి అనేక జానపద కథలు కూడా ఇవాళ దాంట్లోనే మనకు ప్రధానంగా కనిపిస్తాయి. అక్కమ్మదేవి కథ అయినా ఇంకో ఏ రకమైన కథ అయినా కూడా మనకు అక్కడనే దొరుకుతాయి. ఇంకన్నిటికీ కూడా ఒక మౌఖికమైనటువంటి సాహిత్యానికి మన ఆడబిడ్డలు వేల సంవత్సరాలుగా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. బతుకమ్మ ఎప్పుడు పుట్టిందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ రోజు కూడా నేను కూడా చాలా పరిశోధన చేసినప్పటికీ ఈ రోజుకి ఎక్కడ ఒక శాసనాల్లో కానీ ఒక పురాణ ఆధారాల్లో కానీ ఇది ఈ టైంలో ప్రారంభమైంది అని ఖచ్చితమైన ఆధారాలు లేవు, ఎక్కడా కూడా లేవు. కాబట్టి మళ్ళా బతుకమ్మ పుట్టుక ఏర్పాటుకు సంబంధించినటువంటి విశ్లేషణలో కూడా చాలా వేరే వేరే వాదనలు ఉన్నప్పటికీ ఇది అథెంటిక్ అని చెప్పడానికి లేదు. కాబట్టి సహజంగా ప్రజలు తమ పెట్టుకున్నటువంటి ఒక సహజమైన సంస్కృతి, ఒక దేవి విగ్రహం ఉండదు, అప్పటికప్పుడు తెచ్చే పూలు, ఆ పూలు కూడా ఏం పూలు అవి దారి పక్కన తనకు తానుగా పెరిగే పూలు, తంగడి పూలైనా గురుగు పూలైనా ఎవరు పెంచితే పెరిగే పూలు కావాలి. అంటే మన చుట్టూ ఉన్న జీవితాన్ని గౌరవించుకునేటటువంటి ఒక సమున్నతమైన సంస్కృతిని వాళ్ళ తెలంగాణ కలిగి ఉన్నది. దీన్ని మనం ప్రపంచానికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి అక్కగారు దీన్ని తీసుకోవడం, దాన్ని తెలంగాణ ఉద్యమానికి లింకప్ చేసి పెద్ద ఎత్తున లక్షలాది మంది ఆడబిడ్డలతో కదిలేడు ముందుకు కదలని మీరు అందరూ తెలుసు. ఆ పాటలను కూడా మనం సీడీలుగా తీసుకొచ్చినాం, పుస్తకాలుగా తీసుకొచ్చినాం, తెలంగాణ సమాజానికి విస్తృతంగా దాన్ని పంపడం జరిగింది. ఈ రోజు కూడా తెలంగాణ లోపల విస్తృతంగా ఉన్న బతుకమ్మ చప్పట్ల పాటలు ఏవైతే ఉన్నాయో చప్పట్ల పాటలు అంటే వేరే రకమైన వాయిద్యాలు లేకుండా డీజే లేకుండా కేవలం చప్పట్లతోని సహజమైనటువంటి పాటల్ని మనం రికార్డు చేసి తెలంగాణ సమాజానికి అందిస్తూ వచ్చినాం. దాదాపు 150కి పైగా పాటలను ఇప్పటి వరకు ఇన్నేళ్ల లోపల తెలంగాణ జాగృతి చేస్తూ వచ్చింది. అదే సంస్కృతిని అదే ఒరవడిని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా తెలంగాణ జాగృతి బతుకమ్మలు చేస్తూ ఉన్నది. ఇవాళ సింగరేణి ప్రాంతం లోపల ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఆహ్వానం మేరకు హెచ్ఎంఎస్ తర్వాత సింగరేణి జాగృతి మా యొక్క అనుబంధ విభాగమైనటువంటి సింగరేణి జాగృతి వీరి ఆహ్వానం మేరకు మనం ఇక్కడ బతుకమ్మకు కవితక గారు పాల్గొనడానికి వస్తున్నారు. ఈ ఇరు సంఘాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేస్తూ ఉన్నారు. ఇద్దరు బాధ్యులకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు సోదరులు చెప్తా ఉన్నారు, పొద్దున మేము రివ్యూ మీటింగ్ చేసుకున్నాం. పెద్ద ఎత్తున కూడా మహిళలు పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అన్ని ప్రాంతాల నుంచి కూడా సింగరేణి ప్రాంతం లోపల ఆడబిడ్డలు వస్తూ ఉన్నారు. మా కవితమ్మ మా దగ్గరకు వస్తుందని చెప్పి ఆ ఆడబిడ్డలందరికీ కూడా వేల కృతజ్ఞతల్ని తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ పక్షాన నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ సంవత్సరం ఇవాళ చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ జరుగుతూ ఉన్నది. రేపు మా రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్లో జరుగుతుంది. ఎల్లుండి మనం ఇక్కడ శ్రీరాంపూర్లో చేసుకుంటాము. ఆ తర్వాత 24వ తేదీ వరంగల్లో ఉన్నది. 25వ తేదీ మనకు హర్యానాలో బీసీ మీటింగ్ ఉంది. అక్కడికి కవితక గారు హాజరవుతారు. మీకు అందరికీ తెలుసు. ఉప ప్రధాని స్వర్గీయ జేవీలాల్ గారి కార్యక్రమం ఉంది. అక్కడ బీసీ శక్తులందరూ కూడా కలుస్తూ ఉన్నారు, అందులో పాల్గొంటారు. దాని తర్వాత ఖతర్లో, అదేవిధంగా మాల్టాలో, లండన్లో ఈ 3 దేశాల లోపల జరిగే బతుకమ్మ కార్యక్రమం లోపల కవితక గారు పాల్గొంటారు. ఇవి ఇప్పటివరకు అనుకున్న షెడ్యూల్ ఇది. ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది.
సింగరేణి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానికి పక్కాగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నటువంటి మా హెచ్ఎంఎస్ మరియు సింగరేణి జాగృతి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆడబిడ్డలు వచ్చి పాల్గొనాలని, ఆ బతుకమ్మ తల్లి అనుగ్రహానికి లోను కావాలని, అదేవిధంగా తెలంగాణ సంస్కృతిని ఇంకా ఉన్నతంగా నిలబెట్టాలని, తెలంగాణ మట్టి పరకలను ప్రపంచవ్యాప్తంగా వెదజల్లాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను.